హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి దాన్ని పక్కకు ఉంచండి. తర్వాత కావలసినంత రైస్ తీసుకొని అందులోనే కొంచెం పసుపు వేసి కంప్లీట్గా ఉడకకుండా కొంచెం దగ్గరగా ఉండగానే పలుకు మీద దించేసి వార్చేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత మనకి కలపడానికి వీలయ్యేటట్టు ఒక పెద్ద పాత్రలో అయితే టోటల్ రైస్ని షిఫ్ట్ చేయాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ కలపడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం పొడిబారిపోకుండా ఉంటుంది. అలా కలుపుకున్న రైస్ని కాసేపు చల్లనిస్తూ పక్కన పెట్టండి. సైడు గ్యాస్ మీద కడాయి పెట్టి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జునైతే వేయాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేయాలి. ఇలా చింతపండు గుజ్జుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గరగా అయినంత వరకు కలుపుకోవాలి. తర్వాత దీనిని ముందుగా మనం చల్లారి పెట్టుకున్న రైస్లో కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. దీనివల్ల పులిహోర మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో మీకు కావలసినంత పులుపు కలుపుకొని రిమైనింగ్ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకో సైడు గ్యాస్ మీద కళాయి పెట్టుకొని అందులో పులిహోర కోసం అయితే మనం పోపునైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, మినపగుళ్ళు, కొంచెం శనగపప్పు, దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కాసేపు వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పల్లీలు కూడా వేయాలి. పల్లీలు వేసిన తర్వాత అవి బాగా వేగాలి. అవి వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకొని ఇంకోసారి మొత్తం కలపాలి. ఏమైనా సాల్ట్ చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇందులో. తర్వాత ఈ పోపును మొత్తం మనం ముందుగా కలిపి ఉంచుకున్న పులిహోరలో మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వీలైనంత వరకు మనం చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా మిక్స్ అవుతుంది. కానీ వేడిగా ఉంది అనుకుంటే మాత్రం గరిటెనే యూస్ చేయండి. నేనైతే ఇదంతా మీడియం సైజు గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్కి అయితే నేను పులిహోర ప్రిపేర్ చేశాను. కలుపుకున్న తర్వాత మనకి చింతపండు పులిహోర అయితే రెడీ అయినట్టే.